తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. థాయిలాండ్లోని దక్షిణ ప్రావిన్సుల్లో ఏకకాలంలో బాంబులతో కొందరు దుండగులు దాడులకు తెగబడ్డారు. నరతివాట్, పట్టానీ, యాలా ప్రావిన్సుల్లోని 51 ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. ఈ దాడులకు అనేక దుకాణాలు, భవనాలు దెబ్బతిన్నాయి. రైల్వే ట్రాక్లు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. ఉద్రిక్త పరిస్థితులపై భద్రతా ఉన్నతాధికారులతో థాయ్ ప్రధాని అనుతిన్ చాన్ విరాకుల్ అత్యవసరంగా సమావేశమయ్యారు. వెంటనే పరిస్థితి చక్కదిద్దాలని అధికారులకు థాయ్ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. థాయిలాండ్ దక్షిణ ప్రావిన్సుల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న వేర్పాటువాద ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ముస్లిం మెజారిటీ ప్రాంతాలైన నరతివాట్, పట్టానీ, యాలా ప్రావిన్సుల్లో 51 చోట్ల శనివారం రాత్రి దుండగులు పక్కా ప్రణాళికతో దాడులు చేశారు. సైన్యం, పోలీసులపై నేరుగా దాడి చేయకుండా ఆస్తుల ధ్వంసం, బాంబు పేలుళ్లు, దహనకాండకు పాల్పడ్డారు. పట్టానీలోని ప్రముఖ 7-Eleven సూపర్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని నిప్పు పెట్టడంతో కస్టమర్లు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో 3 పౌరులు గాయపడ్డారు. ఈ దాడులకు పలు దుకాణాలు, వ్యాపార సముదాయాలు, భవనాలు దెబ్బతిన్నాయి. రైల్వే ట్రాక్లు దెబ్బతిని రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి. థాయిలాండ్ ప్రధాని అనుతిన్ చాన్ విరాకుల్ బ్యాంకాక్లో భద్రతా ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. వెంటనే దాడులు జరిగిన 3 దక్షిణ ప్రావిన్సుల్లో పరిస్థితి చక్కదిద్దాలని అధికారులకు థాయ్ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఘటనలకు ఏ సంస్థ బాధ్యత ప్రకటించినప్పటికీ స్వయం ప్రతిపత్తిని కోరుతున్న వేర్పాటువాద సంస్థ బారిసన్ రివల్యూషీ నేషనల్ మెలయూ పట్టానీ బాంబు దాడులకు పాల్పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తమ బలాన్ని ప్రదర్శించి పైచేయి సాధించేందుకే ఈ సంస్థ విధ్వంసానికి పాల్పడిందని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. థాయిలాండ్ దక్షిణ ప్రావిన్సుల్లో దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతోంది. గత 22 ఏళ్లలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు సుమారు 7,837 మంది మరణించారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.